నిన్నటి రోజు మీడియాలో ఆమ్దాలగొంది మడకశిర నియోజకవర్గం ఆమ్దాలగొంది పంచాయతీ హెచ్ఆర్పాలెం గ్రామంలో 7 సంవత్సరాలుగా నరసింహమూర్తి అనే ఫ్యామిలీ బాత్రూంలో నివాసం ఉంటున్నారని చెప్పేసి మీడియా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఆ కథనం చదివి నిన్నటి రోజు ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళ పరిస్థితి వాళ్ళతో మాట్లాడి తెలుసుకొని గౌరవ జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఇది సార్ పరిస్థితి అని చెప్పిన వెంటనే జిల్లా కలెక్టర్ గారు ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. 2 సెంట్ల స్థలము ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు మాజీ ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి గారు నేను 24 గంటల్లోనే ఈ సమస్యను పరిష్కరించి నా నియోజకవర్గంలో బాధిత కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది. ఇంటి నిర్మాణం పూర్తయ్యేంత వరకు రెంట్ హౌస్ ఆ రెంట్ కూడా నేనే ఇస్తానని చెప్పి మేము ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. సమస్య మా దృష్టికి వచ్చిన 24 గంటల లోపే ఈ సమస్యని పరిష్కరించడం జరిగింది. బాధిత కుటుంబానికి అండగా ఉండడం జరిగింది. వ్యక్తిగతంగా ఆర్థికంగా కొంత భరోసాను కల్పిస్తూ ఇంటి నిర్మాణం పూర్తయ్యేంత వరకు బాడుగ ఇంట్లో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాని రెంట్ కూడా వ్యక్తిగతంగా మేమే భరిస్తామని కూడా చెప్పడం జరిగింది. సమస్య మా దృష్టికి మీడియా తీసుకొచ్చిన కథనం వచ్చిన 24 గంటల్లోనే ఈ సమస్యను పరిష్కరించడం జరిగింది. గతంలో శాసనసభ్యుడు గడప గడపకు స్వయాన ఆ బాత్రూంలో నివసించేది చూసినప్పటికీ అక్కడ ఆయన కలెక్టర్లతో మాట్లాడినా మంత్రులతో మాట్లాడినా కానీ 7 సంవత్సరాలుగా ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు. మాజీ ఎమ్మెల్యే 2 సార్లు ప్రత్యక్షంగా స్పందించిన ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు. 24 గంటల్లోనే ఈ సమస్యను పరిష్కరించడం జరిగింది. మాది హెచ్ఆర్పాలెము 7 సంవత్సరాల నుంచి ఆ బాత్రూంలో ఉన్నాము. ఇవిడ 2 దినాలు బతికే ఎమ్మెల్యే వచ్చేసి మాకు ఇల్లు ఇచ్చేసింది. రోజులో ఇల్లు వచ్చేసి చేసినాడు ఎమ్మెల్యే రాజు గారికి నన్ను కృతజ్ఞతలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.